మీరు ఫలిస్తారు, మీరు ఆశీర్వదించబడతారు, మీరు దీవించబడతారు. అంటే దేవునితో కలిసి బ్రతకటం నేర్చుకోవాలి మనం. దేవునితో కలిసి ఉండటం నేర్చుకోవాలి మనం. దేవుడు మనం దేవుడు ఏకమై బ్రతికినప్పుడు, ఏకమై జీవించినప్పుడు మనం ఫలించబడతామని బైబిల్ చెప్తూ ఉంది. ఈరోజు నువ్వు ఎలా ఫలించబడతావో తెలుసా? దేవునితో అంటు కట్టబడిన వ్యక్తిగా నువ్వు మారితే ఫలించబడతావు. దేవునితో నడవగలిగిన వ్యక్తిగా మారితే ఫలించబడతావు. దేవునితో సహవాసము చేయగలిగిన వ్యక్తిగా మారితే ఫలించబడతావు. దేవునితో నీవు నడవగలిగితే ఫలించబడతావు. దేవుని యొక్క ఆజ్ఞలను నీవు ఎప్పటికప్పుడు గైకొంటూ నీ జీవితాన్ని ఎప్పటికప్పుడు కూడా పరీక్షించుకుంటూ దేవునికి ఇష్టముగా నీవు ముందుకు కొనసాగగలిగితే నువ్వు ఫలించబడతావు.